పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని వరంగల్కు చెందినటువంటి నిరంజన్ చనిపోయిన తర్వాత ఆయన తల్లిదండ్రులు మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ పేర్ని నానిపైన అయితే సంచలనమైన కామెంట్స్ చేశారు. నిజంగా మానవత్వం మరచి పేర్ని నాని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నిరంజన్ దగ్గరికి వచ్చి నిరంజన్ని పరామర్శించిండో ఆ తర్వాత నిరంజన్ కళ్ళల్లో అంతులేని ఆనందం కనబడ్డది. ఎందుకంటే చావు బతుకుల మధ్య ఉన్నటువంటి నిరంజన్ చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారు చూడడం. ఆ కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ బిడ్డ వరంగల్కు చెందిన నిరంజన్ దగ్గరికి వచ్చి నిరంజన్ చూసి నిరంజన్ అడిగినటువంటి ఆ డాగ్ని అదేవిధంగా నిరంజన్ కుటుంబానికి కూడా అండగా ఉంటా అని చెప్పేసి ఆర్థిక సాయం చేసి వెళ్ళంగానే పేర్ని నాని అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మన అందరికీ తెలుసు. వాడెవడో తెలంగాణలో అభిమాని పిలిచిండంట, ఈయన వెళ్ళిండు అని చెప్పేసి మాట్లాడిన మాటలు మన అందరికి గుర్తున్నాయి. నిరంజన్ బతుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయిన తర్వాత 2 రోజులకే ఒకసారి అప్డేట్ తెలుసుకుందాం నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి అని నేనైతే కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటే నిజంగా కళ్ళలో కన్నీ లాగవు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఆ విషయాన్ని ఎక్కడ నేను షేర్ చేయలేదు. ఆ తల్లిదండ్రులు స్వయంగా ఆ పేర్ని నాని గురించి చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా హృదయం కలిసివేస్తుంది. సో అందుకనే వాళ్ళు మీడియాతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను ఆలోచించుకొని ఆ మీడియాతో మాట్లాడారు కాబట్టి ఆ నిరంజన్ బతుకున్నప్పుడు నాతో ఏ విధంగా వాళ్ళ తండ్రి మాట్లాడిన నిరంజన్ గురించి, నిరంజన్ ఏ విధంగా బాధపడ్డాడు చనిపోయే ముందు అనే మాటల్ని నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. మీరు ఇక్కడ వీడియో ప్లే చేస్తాను, మీరు వినండి. అదేవిధంగా ఈ పేర్ని నాని ఏం మాట్లాడాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడనేది ఒకసారి పూర్తిగా వినండి. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కన్నీళ్ళు వస్తాయి అనేది మీరే చూడండి. మీరు చూసిన తర్వాత విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను ఈ విషయం మీద. ఒకసారి విందాం. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటూ. ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు. వాడు పిలిస్తే వీడియో అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. నేను బల్ల బుద్ధి చెప్తాను. నేను బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. హలో, నమస్తే అన్న. అన్న అన్న నెక్స్ట్ ఒక చిన్న విషయం చెప్పగలుగుతున్నా మీకు. అన్న చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చింది రాజకీయంగా లేదు అన్న. ఆయన వ్యక్తి నా కొడుకు ఫ్యాన్, అంటే ఆయన ఒక సినిమా హీరోగా నా కొడుకు అతను ఫ్యాన్ కాబట్టి నా కొడుకు బాధ చూడలేక ఆయన వచ్చాడు. దీన్ని రాజకీయం చేసి కొంతమంది దుస్తులు కొంతమంది దీన్ని రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలని కొంతమంది రాజకీయాలు దానిలో చాలా ఇది చేస్తుంది. అనేటోడు అబ్బాయిని వాడు వీడు అని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అదే ప్లేస్ లా వాళ్ళ కొడుకు గాని మనోడు గాని అట్లనే మేము చేస్తే ఊరుకుంటాడా? మళ్ళీ ఈ రోజు తెలంగాణలో తెలంగాణ గడ్డలో పుట్టిన నా కొడుకుని వాడు వీడు అని అన్నాడు. ఈ రోజు పొద్దుగల ఆ న్యూస్ చూసిండు మా కొడుకు. అయ్యో అన్న, ఇప్పటి వరకు నా కొడుకు కండ్లకి నేను నీళ్లు వెళ్ళనియలే అన్న. నా రక్తం చిందించైనా కానీ నా కొడుకుని ఏడవకుండా చూసుకున్నా. అలాంటి వ్యక్తిని ఇవ్వాలని అన్నట్టు నా కొడుకుని ఏడిపించిండు అన్న. సార్ వాడు వీడు అని పెట్టిండు. ఈయన మాటల వల్ల బాబు బాధపడుతుంది. ఇప్పుడు బరుడు కాదు, నేను వీడియో రిలీజ్ చేస్తా. ఇప్పుడు నా బాబు పరిస్థితి బాగాలేదు. ఆ మాటలకు మొత్తం నా బాబు చెలించిపోయిండు. ఇప్పుడు నేను డైరెక్ట్ వీడియో చేస్తా, వీడియో చేసి నేను మీడియాలో కూడా పెడతా. మా బాబు పొద్దున్నుంచలేదు, నన్ను మా డాడీ కూడా అనలేదు. అలాంటిది నన్ను వేరే వ్యక్తి పవన్ కళ్యాణ్ నా దేవుడు వస్తే నన్ను వాడు వీడు అని నన్ను మా పవన్ కళ్యాణ్ అని అన్నాడని చెప్పి ఏడుస్తుండు. డైరెక్ట్ నేను వీడియో పెడతా. మా బాబు ఇప్పుడు ఎలా అయిండో కూడా వీడియో పెడతా. వాడు ఎవడు నా కొడుకు అన్నకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేవుడు నా కొడుకుని బతికే నీకు వచ్చిండు. దీంట్లో రాజకీయాలు చేసి అవి చేసి ఇవి చేసి బురద చల్లుడు అది పద్ధతి కాపే. వ్యక్తి అనేటోడు నా కొడుకుని వాడు వీడు అని వ్యాఖ్యలు చేసుడు అవి న్యూస్ లో సంచలన వాడు. నా కొడుకు చాలా బాగా ఇవాళ దుఃఖించిండు అన్న. నా కొడుకు మొత్తం ఇప్పుడు మొత్తం నిన్న ఎంత మంచి బలంగా అయిండో సార్ చూసి ఈ రోజు కురబ్ నాని అనేటోడు మాటలు విని నా కొడుకు మొత్తం క్షయించిపోయి ఇప్పుడు బెడ్డుల్నే ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వాటర్ కూడా తాగలే. అదే ధైర్యం చెప్పండి, మన సార్ ఉన్నాడు, ఫ్యూచర్ లో కూడా సార్ మనకు అండగానే ఉంటాడు. నేను మా బాబుకి చెప్పిన అన్న. ఓకే అన్న. మా బాబుకి చెప్తే మా బాబు ఒకటే మాట అన్నాడు. ఆయన పేరే ఆయనకు బలం అన్న. బాబు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అది మీరు ఇన్లే ఇవ్వలే, నేను ఇప్పుడు చెప్తున్నా, ఆయన లైవ్ లో చెప్తున్నా. బాబు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ సార్ దేవుడు, నేను పిలిస్తే వచ్చిండు కానీ నా వల్ల మాట పడుతుండు అని చెప్పి ఏడ్చిండు తెలుసా ఇవాళ మార్నింగ్. అది అన్న 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 మా బాబుని అన్నందుకు కూడా కాదు,
పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పి మాటకు ఏడిచిండు. ఇవాళ విన్నారు కదా, నోరుంది కదా అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడొచ్చు, కానీ మానవత్వం మర్చిపోయి చావు బతుకుల మధ్య రేప్ అనేది ఉంటుందో లేదో తెలియని ఆ నిరంజన్ లాంటి వ్యక్తి విషయంలో ఇట్లా మాట్లాడడం ఎంతవరకు, ఈ పేర్ని నాని వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి కదా ఆ తల్లిదండ్రుల మాటలు వింటుంటే. బతుకున్నప్పుడు ఎంత బాధ పెట్టుంటాడు ఎప్పటి నిరంజన్ని మాటలతోటి ఈ పేర్ని నాని అనేటోడు. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకపోయి ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాట వింటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నిరంజన్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరే ఒరే అనలేదు, కానీ ఈయన ఎవరో తెలియదు ఈ పేర్ని నాని, అతనికి సంబంధమే లేదు, ఆడెవడు తెలంగాణలో వెలిసిందట ఆయన పరిగెత్తుకుంటూ పోయిండని చెప్పి మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో, నిజంగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఇట్లా ఎవరికైనా జరిగితే ఆయనకు అర్థమయ్యేది. ఎందుకంటే మానవత్వం లేని మనిషి గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మానవత్వంతో ఒక చావు బతుకుల మధ్య ఉన్నటువంటి బిడ్డను బతికించే ప్రయత్నం చేద్దాం, చావు బతుకుల మధ్య ఉన్నాడు బతికించే ప్రయత్నం చేద్దాం, అట్లీస్ట్ నేను వెళ్ళడం వల్ల ఆయన ఆ బిడ్డ కళ్ళలో ఆనందం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వస్తే దాన్ని కూడా అపహాసం చేసి ఆ బిడ్డ చనిపోయే ముందు కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేశారంటే నిజంగా మానవత్వం అనేది బతుకుందా? ఇట్లాంటి నాయకులు ప్రజలకు బాగోగులు తెలుసుకుంటారా? ఇట్లాంటి నాయకులు ప్రజలకు మంచి చేస్తారా? ఇట్లాంటి నాయకులకు మానవత్వం ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళని ప్రజలు గెలిపిస్తారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళకు ఓటేసే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఎక్కడ బిడ్డ అయినా కన్నీళ్లు పెట్టుకుంటే, ఏ బిడ్డ అయినా తెలంగాణ ఆంధ్ర కాదు ఎక్కడైనా సరే మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఆలోచించాలి. వరంగల్లో తెలంగాణకు చెందినటువంటి బిడ్డ అయితే మనిషి కాదా, మానవత్వం ఉండదా అనేది ఆలోచన చేయండి. నిజంగా ఒక చిన్నారి చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు ఆ బాధపడేటట్టు చేసి చచ్చిపోయే ముందు కుమిలిపోయేటట్టు చేసిన అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజంగా ఈ నిరంజన్ విషయం అనే కాదు, ఏ వ్యక్తి విషయంలో అయినా, ఎక్కడ ఆపదలో విషయంలో అయినా, ఏ రాజకీయ నాయకుడు వెళ్ళి పరామర్శ చేసినా, ఏ రాజకీయ నాయకుడు అండగలబడ్డా మనం ఇట్లాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు, ఇట్లాంటి దిగజారుడు వ్యాఖ్యలు, ఇట్లా బాధపట్టే వ్యాఖ్యలు, మానవత్వం మర్చిపోయిన వ్యాఖ్యలు దయచేసి చేయొద్దు. అది మీరే కావచ్చు, నేనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనకు చేతనైతే అవతలి వాళ్ళు బాగుండాలని కోరుకుందాం, లేదంటే నాకు మంచి మాటలు చెప్పుదాం, మోటివేట్ చేద్దాం. నీకేం కాదు, నీకు అన్ని మంచి జరుగుతుంది, నువ్వు కోరుకున్న వ్యక్తులు నీకు అండగా నిలబడతారని చెప్పే ప్రయత్నం చేద్దాం. కానీ దయచేసి ఇట్లా వాడు వీడు అని చెప్పేసి ఆ ఎవరైతే చావు బతుకుల మధ్య ఉన్నారో, లేదంటే ఆపదలో ఉన్నారో, బాధతో ఉన్నారో వాళ్ళని నిజంగా బాధ పెట్టకండి. వాళ్ళని బాధ పెట్టి తర్వాత మీరు ఏమీ పొందలేరు. మీరేందనేది ప్రజలు గ్రహించాలి. ఈ పేర్ని నాని అనే వ్యక్తిత్వం ఎట్లాంటిది, పేర్ని నాని మాటలు ఏ విధంగా ఉన్నాయి, చచ్చిపోయే ముందు ఆ బిడ్డ కనీసం నీళ్లు కూడా తాగలేదు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయిన ఆనందాన్ని కూడా 10 రోజులు కూడా ఉండకుండా చేసిండు పేర్ని నాని అంటాడు. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆయనకు ఓటేసే ప్రజలారా, ముఖ్యంగా చనిపోయింది ఎవరిలో మాకెందుకు మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు గెలిపించినా మీకేం మంచి చేయడు. ఎందుకంటే ఆపదలో ఉన్నోని బాధనే పట్టించుకున్నాడు. ఆపదలో ఉన్నోని మీద ఇన్నిసార్లు అంత ఏజ్ ఉంది, అంత అనుభవం ఉంది, రాజకీయంగా అన్నిసార్లు పోటీ చేసిండు, గెలిచిండు, అయినా సరే మానవత్వం లేదు. ఆయన నమ్మిన కార్యకర్తలు ఇంకే విధంగా చూసుకుంటాడు, అదేవిధంగా ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి ఏ విధమైన గౌరవం ఇస్తాడు, ముఖ్యంగా ఆయన గెలిపించిన ప్రజల్ని ఏ విధంగా చూస్తారు అనేది ఈ నిరంజన్ విషయంలో మీరు అందరూ గ్రహించాలి. ఖచ్చితంగా ఓట్ల రూపంలో అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నిజంగా చనిపోయిన నిరంజన్ మనం తీసుకురాలేం, కానీ ఆ బాధ పెట్టిన నిరంజన్ బాధ ఏదైతే ఉంటుందో పేర్ని నాని ఖచ్చితంగా నిన్ను వెంటాడుతుంది, నిన్ను ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకా ఎవరి విషయంలో ఇట్లా మాట్లాడకు. నువ్వు మాట్లాడినా మాట్లాడకున్నా నిరంజన్ విషయంలో నువ్వు మాట్లాడిన మాటలు తప్పు. ఆ తప్పుడు మాటలకి ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించి తీరుతావు. అనుభవించే రోజు వస్తుంది. ఆ రోజు మళ్ళా మేము మాట్లాడతాం ఖచ్చితంగా. నిజంగా నీలాంటి టోని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. కానీ ఆ నిరంజన్ తల్లిదండ్రుల బాధ వస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. నీలాంటి వాడికి ఈ బాధ తెలియదు, ఈ ఎవరైతే ఆపదలో ఉంటారో ఆపద తెలియదు. నువ్వు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు నువ్వు అనుకుంటావు, కానీ పక్కన వాళ్ళ బాధను కూడా పట్టించుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తులకు అందుకే మంచి జరుగుతుంది. నీలాంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే దేవుడు ఏ టైంలో ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. గుర్తుపెట్టుకో. ఇంకెవ్వరి విషయంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ మనిషి ఇట్లా మాట్లాడొద్దని తెలియజేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జోహార్ నిరంజన్.